This conference will now be recorded. సో నెక్స్ట్ వచ్చేసి SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అసలు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మనం ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి. యాక్ట్ ఇంటర్నెట్ దగ్గర ఏదో ఒక సర్వీస్ ప్రొవైడర్ అయితే ఉంటాడు ఆ ఇంటర్నెట్ కి. సో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాం మనం. ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, ఇంటర్నెట్ రావట్లేదు. రాకపోతే ఏం చేస్తాం? కస్టమర్ కేర్ కి కాల్ చేస్తాం, అంతేనా? కస్టమర్ కేర్ కి కాల్ చేసి కస్టమర్ కేర్ కి చెప్తాం మనం, నాకు ఇంటర్నెట్ రావట్లేదు ఈరోజు మార్నింగ్ నుంచి. అంటే కస్టమర్ కేర్ పర్సన్ ఏం చేస్తాడంటే మన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అకౌంట్ ఐడి, లైక్ వాట్ ఎవర్ ద డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాడు. ఓకేనా? ఒక రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే ఆ రిక్వెస్ట్ కి సంబంధించి ఒక ఐడి ఉంటుంది. మనకేం చెప్తాడు? 24 hours లో అయిపోయింది రిక్వెస్ట్ అని చెప్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దెన్ కస్టమర్ కేర్ పర్సన్ ఏం చేస్తాడంటే ఆ రిక్వెస్ట్ ఒకటి క్రియేట్ చేయడానికి ఒక అప్లికేషన్ వాడతాడు కదా. అంటే రిక్వెస్ట్ అంటే ఏంటి? ఒక టాస్కేగా. ఒక టాస్క్ సో అండ్ సో ఇష్యూ, సో అండ్ సో టాస్క్ అనేది జరగాలి అని చెప్పి క్రియేట్ చేసి ఆ టాస్క్ ని ఒక టీమ్కో లేకపోతే ఒక ఇండివిజువల్కో అసైన్ చేస్తాడు, అంతేనా? ఒక టీంకి కానీ ఒక ఇండివిజువల్ గానే అసైన్ చేస్తాడు. టీం పక్కన పెట్టండి, ఒక పర్సన్ కి అసైన్ చేశాడు అనుకుందాం, ఎవరికో వాళ్ళకి. ఇప్పుడు ఆ టాస్క్ అనేది ఒక అసైన్మెంట్ అనమాట. అసైన్మెంట్ క్రియేట్ అయినప్పుడు అది రౌట్ అయింది ఒక పర్సన్ కి, అవునా? మరి ఇప్పుడు 24 hours లో చేయాలని అతనికి ఎలా తెలిసిద్ది? 24 hours లో చేయాలనుకున్నాం కదా, 24 hours లో చేయాలని ఎలా తెలిసిద్ది? 24 hours లో చేయాలంటే అతనికి ఏమైందంటే ఈ టాస్క్ అసైన్ అయినప్పుడు ఆ టాస్క్ లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఏ టైంలోకి కంప్లీట్ చేయాలి టాస్క్ అని. ఆ కంప్లీషన్ టైం ఉంది కదా, దాన్నే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటాం, SLA. సో SLA అనేది ఏంటంటే అదొక టైంని డిఫైన్ చేస్తుంది. ఇది కంప్లీషన్ టైం. ఆ పర్టికులర్ టైంలో అది కంప్లీట్ చేయాలి. ఒకవేళ చేయలేదు అనుకోండి, ఏమైందంటే జనరల్ గా ఎస్కలేషన్ అంటారు. ఏమైంది? ఎస్కలేషన్ చేయొచ్చు. ఎస్కలేషన్ అంటే వాళ్ళ మేనేజర్ కి చెప్పడము, లేదా ఇంకా వేరే డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి. యాక్షన్స్ అంటే జస్ట్ టాస్క్లు, అది జరగకపోతే ఇంకో టాస్క్ క్రియేట్ అవటం, అట్లా ఏదో ఒకటి జరిగిద్ది. లేదా ఆ పర్సన్ దగ్గర నుంచి ఆ టాస్క్ తీసేసి ఇంకో పర్సన్కి అసైన్ చేయడం, అది కూడా ఎస్కలేషన్. ఓకే, ఆ పర్సన్ దగ్గర నుంచి టాస్క్ తీసేసి ఇంకో పర్సన్కి అసైన్ చేయడం, లేదా ఇంకేంటి వాళ్ళ మేనేజర్కి ఈమెయిల్ పంపించడం, లేదా ఆ పర్సన్కి ఒక రిమైండర్ ఈమెయిల్ కూడా పెట్టచ్చు, లేదా కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ చేయొచ్చు. ఈ పర్సన్కి రిమైండర్ ఈమెయిల్ పెట్టేసి ఇలా మేనేజర్కి ఒక ఎస్కలేషన్ ఈమెయిల్ పెట్టేసి ఈ టాస్క్ని ఇంకోళ్ళకి అసైన్ చేయొచ్చు. ఒక్క యాక్షనే కదా ఎస్కలేషన్ లో, మల్టిపుల్ యాక్షన్స్ అనేవి జరగచ్చు. ఓకేనా? మల్టిపుల్ యాక్షన్స్ అనేవి ఎస్కలేషన్ లో జరగచ్చు. సో ఇట్లా మీకు SLA అనేది ఎస్కలేషన్స్ ని డిఫైన్ చేసిద్ది, ఒక కంప్లీషన్ టైం ని కూడా డిఫైన్ చేసింది. ఇవే కాకుండా ఇంకేం చేయొచ్చు అంటే ఆ టాస్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పొచ్చు. అంటే ప్రయారిటీ అంటారు దాన్ని. ఏమంటారు? ప్రయారిటీ. ప్రయారిటీ అంటే ఏంటంటే ఇంపార్టెన్స్ అనమాట. దానికి సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ పెగా లాంగ్వేజ్ లో అర్జెన్సీ ఏంటిది అంటే ఎంత అర్జెంటు అనేది. అర్జెంట్ అంటే ఏంటి? అంటే టైం కాదు, మళ్ళీ ఇక్కడ టైం ఆల్రెడీ సపరేట్ గా ఉంది, కంప్లీషన్ టైం. సో ఇక్కడ వచ్చేసి ప్రయారిటీ అనమాట. ప్రయారిటీ అంటే ఇప్పుడు ఆ టాస్క్ ఒక ఇండికేషన్ ఇస్తాడు. ఈ టాస్క్ అనేది లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ P1 అందాం. మీరు ప్రొడక్షన్ సపోర్ట్ లో వర్క్ చేస్తే చూస్తారు. P1 అంటే దానికి మీనింగ్ఫుల్ గా ఏమంటారంటే హై ప్రయారిటీ అంటారు. హై ప్రయారిటీ. టాస్క్ క్రియేట్ అయినప్పుడు ఈ P1 అని అక్కడ ఉంటుంది. P1 P2 P3 అనేది కస్టమర్ కేర్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. P1 అంటే హై ప్రయారిటీ, P2 అంటే మీడియం ప్రయారిటీ, P3 అంటే లో ప్రయారిటీ. ఏంటిది? లో ప్రయారిటీ. P1 P2 P3 ఇలా నేను చెప్తున్నా మీకు. ఇలా మన కంపెనీస్ లో ఉన్న కంపెనీస్ లో ఉన్న మన సర్వీస్ నవ్ అనే అప్లికేషన్స్ ఉంటాయి.
ఏంటిది సర్వీస్ నో, అదొక టికెటింగ్ టూల్ అనమాట. ఆ టికెటింగ్ టూల్లో ఏమైందంటే ఇలా టికెట్ రైజ్ చేసి ఇష్యూస్ అది అసైన్ చేస్తారు ఓ టీంకి. అక్కడ టైం ఉంటుంది, ఎంత టైంలో కంప్లీట్ అవ్వాలి, అది ఏ ప్రయారిటీ అనేది. ఇప్పుడు ప్రయారిటీ ఆఫ్ ఎ టాస్క్ ఎలా డిఫైన్ అయ్యిద్ది, ఎలా డిసైడ్ అయ్యిద్ది? ఓకే, ఇప్పుడు ఎట్లా డిసైడ్ అయ్యిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ కాల్ చేశాడు, ఇంటర్నెట్ రావట్లేదు అని చెప్పాడు. అదేమైంది అంటే ఆ ఒక్క కస్టమర్కి కదా ఇంపాక్ట్, లో ప్రయారిటీ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక కస్టమర్ కాదు, ఆ స్ట్రీట్ లో ఆ సిటీలో ఉన్న అందరు కస్టమర్స్ కాల్ చేశారు, మాకు ఇలా రావట్లేదు, మాకు ఇలా ఇంటర్నెట్ రావట్లేదు అని చెప్పారు అనుకోండి. అదేమైందంటే మీడియం ప్రయారిటీ అయింది. ఓకేనా? ఓకే, పర్వాలేదు. ఇప్పుడు ఆ స్టేట్ మొత్తానికి ఇంటర్నెట్ రావట్లేదు అనుకోండి, ఇష్యూ ఒకటే 3 చోట్ల ఇంటర్నెట్ రావట్లేదు అంతే. ఓకేనా? సో బట్ ఎంతమంది బిజినెస్ యూజర్స్ ఇంపాక్ట్ అవుతున్నారు అన్నదాన్ని బట్టి డిసైడ్ అయ్యండి. అంటే 1-2 యూజర్స్ కనుకోండి, ఏ ఇష్యూ అయినా కానివ్వండి అది ఒకే లో ప్రయారిటీ. అదే ఒక సిటీ మొత్తం ప్రాబ్లం వస్తే కొంచెం త్వరగా సాల్వ్ చేయాలి, మీడియం. అదే కనుక ఒక ఎంటైర్ కంట్రీ ఓ స్టేట్ వచ్చింది అనుకోండి, అది చాలా హై ప్రయారిటీ. ఏదో 1-2 కస్టమర్స్ కి ఫాస్ట్ ట్యాగ్ వర్క్ అవ్వట్లేదు అనుకోండి, కార్లో వెళ్తున్నాను ఫాస్ట్ ట్యాగ్ వర్క్ అవ్వాలి 2-3కి, ఏదో టెక్నికల్ నో ఇష్యూస్. అదే అసలు ఎవరికి వర్క్ అవ్వదు ఆ సిటీలో, ఆ సెంటర్ లో అసలు అన్ని ఫాస్ట్ ట్యాగ్ సెంటర్స్ వర్క్ అవ్వదు. అట్లా మీకు ప్రయారిటీ ఆఫ్ ఇష్యూ అనేది ఎప్పుడైనా డిసైడ్ అయ్యేది బిజినెస్ ఇంపాక్ట్ ని బట్టి డిసైడ్ అయ్యింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రయారిటీ ఎలా డిసైడ్ అయ్యింది బిజినెస్. దాన్ని ఇక్కడ P1, P2, P3 అంటారు జనరల్ గా సర్వీస్ నౌ అప్లికేషన్ లో. పెగాలో వచ్చేసి దీన్ని ప్రయారిటీ అనే టెర్మినాలజీ కాకుండా అర్జెన్సీ అనే టెర్మినాలజీలో వాడతారు. ఏ టెర్మినాలజీ? అర్జెన్సీ అనేది వాల్యూ ఉంటది అనమాట, 1 to 100, సారీ 0 to 100. ఎంత? 0 to 100. అర్జెన్సీ 0 అంటే లో ప్రయారిటీ, అర్జెన్సీ 100 అంటే 0 ఈజ్ మినిమం, 100 ఈజ్ మాక్సిమం. పెగాలో ఎలా డిజైన్ చేశాడంటే దీన్ని ఇంక్రిమెంటేషన్ ఆర్డర్ లో డిసైడ్ చేస్తాడు. అది నేను చెప్తా, అర్జెన్సీ చెప్పడం టైం పడుతుంది. ఓవరాల్ గా SLA లో టైం ఇంటర్వెల్స్ ఉన్నాయి, ప్రయారిటీ ఆర్ అర్జెన్సీ ఉంది, ఎస్కలేషన్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ అర్థమైందా మీకు? ఎవ్రీవన్ ఆన్లైన్ లో కూడా అందరికి అర్థమైందా ఈ 3 పాయింట్స్? ఓకే, సో ఇప్పుడు మనం SLA క్రియేట్ చేసాం అనుకుందాం. సపోజ్ ఒకసారి మీకు కేస్ టైప్ లో అసైన్మెంట్ స్టెప్ చూపించిన ఒకటే, అసైన్మెంట్ షేప్ మీద డబుల్ క్లిక్ చేసి చూపించిన ఒకటే, రెండు ఒకటే. మీరు డైరెక్ట్ గా అసైన్మెంట్ షేప్ ఓపెన్ చేయొచ్చు, లేదా ఇక్కడ స్టెప్ కి వెళ్ళి ఈ స్టెప్ లో కూడా మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు టైం ఇంటర్వల్స్, గోల్స్ అండ్ డెడ్ లైన్స్ అని. ఇక్కడ ఎగ్జిస్టింగ్ SLA అని అనుకోండి, SLA ని కాల్ చేయొచ్చు ఒక రూల్ లా క్రియేట్ చేసి, లేదా హార్డ్ కోడ్ చేయాలంటే ఇక్కడ హార్డ్ కోడ్ చేయొచ్చు. మీకు SLA ఎప్పుడైనా 3 డిఫరెంట్ టైం ఇంటర్వల్స్ అంటే మీరు ఒక అసైన్మెంట్ మీద SLA అప్లై చేశారు. దీని మీనింగ్ అంటే అసైన్మెంట్ క్రియేట్ అయినప్పుడు దానికి SLA అసోసియేట్ అయి ఉంటుంది. టైం గడిచే కొద్దీ SLA లో ఏదైతే డిఫైన్ చేస్తుంటే ఎస్కలేషన్ జరుగుతాయి, ప్రయారిటీ పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? నేను క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది క్లోజ్ చేసి ఇప్పుడు మీరు SLA రూల్ చూడండి. సో క్రియేట్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ప్రాసెస్ కేటగిరీలో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనే ఒక రూల్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఏంటి? ప్రాసెస్ కేటగిరీలో SLA అనే రూల్ క్రియేట్ చేస్తున్నాను. SLA రూల్ లుక్స్ లైక్ దిస్, ఇలా ఉంటుంది SLA రూల్. ఓకే, మీకు చూపిస్తా డీటెయిల్ గా. ఓకే, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ టైం ఇంటర్వెల్ డిఫైన్ చేశాడు, డేస్, అవర్స్, మినిట్స్, సెకండ్స్. దీనికి పైన ఏముంది? గోల్ అని ఉంది, అంటే దీన్ని గోల్ టైం అంటారు. ఏమంటారు? గోల్ టైం. ఒక టాస్క్ క్రియేట్ అయింది అనుకోండి, క్రియేట్ అయ్యి అసైన్ అయింది అనుకోండి, ఆ టాస్క్ ని మనం ఇక్కడ మెన్షన్ చేసిన టైంలో కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ ని మనం ఇక్కడ మెన్షన్ చేసిన టైంలో కంప్లీట్ చేయాలి, అది గోల్ టైం. ఓకే, నెక్స్ట్ చూడండి, కిందకి రండి. డెడ్ లైన్ అని ఉందా?
అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో టైం ఇంటర్వెల్ మీరు డిఫైన్ చేయొచ్చు. ఆ టాస్క్ ని గోల్ మిస్ అయిపోయింది అనుకుందాం, నెక్స్ట్ ఏంటి, డెడ్ లైన్ లో కంప్లీట్ చేయాలి. సరే డెడ్ లైన్ కూడా మిస్ అయింది అనుకోండి, ఇక్కడ ఇంకా కింద ఏముంది, పాస్ డెడ్ లైన్ లో కంప్లీట్ చేయాలి. పాస్ డెడ్ లైన్ కూడా మిస్ అయితే ఏం అవదు, టాస్క్ అక్కడే ఉంటుంది, టాస్క్ ఉంటుంది, మీరు డిఫైన్ చేసే ఎస్కలేషన్స్ బట్టి ఉంటుంది. అంటే మీకు పెగాలో SLA అనేది 3 డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ ని డిఫైన్ చేసి, ఏంటండి, గోల్, డెడ్ లైన్, పాస్ డెడ్ లైన్. గోల్, డెడ్ లైన్, పాస్ డెడ్ లైన్. గోలు, డెడ్ లైన్, ఇది క్లియర్ గా వినండి, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్లస్ ఇది మీకు ఎగ్జామ్స్ లో కూడా వస్తుంది ఈ క్వశ్చన్ జనరల్ గా. గోల్ టైము, డెడ్ లైన్ టైము బోత్ స్టార్ట్స్ క్యాలిక్యులేటింగ్ ఎట్ ద సేమ్ మూమెంట్. సపోజ్ ఇప్పుడు నేను బై డిఫాల్ట్ ఏంటంటే అసైన్మెంట్ క్రియేట్ అవ్వగానే క్యాలిక్యులేషన్ అంతా జరిగింది, 8 AM కి అసైన్మెంట్ క్రియేట్ అయింది అనుకుంటాం. నేను ఏమి ఇచ్చా, గోల్ టైం 1 hour అని ఇచ్చా, మెన్షన్ చేశా. డెడ్ లైన్ టైం 2 hours అని మెన్షన్ చేశా. డెడ్ లైన్ టైం ఏం మెన్షన్ చేశా, 2 hours. అంటే గోలు, డెడ్ లైన్ రెండు ఒకేసారి స్టార్ట్ అవుతాయి అన్నాను కదా క్యాలిక్యులేషన్. 8 o'clock నుంచి 1 hour అయిపోయింది అనుకోండి, గోల్ బ్రీచ్ అయిపోయినట్టు. బ్రీచ్ అంటే దాటి వెళ్ళిపోయినట్టు, గోల్ బ్రీచ్ అయిపోయినట్టు. అదే 8 o'clock నుంచి కనుక 2 hours అయింది అనుకోండి, డెడ్ లైన్ బ్రీచ్ అయినట్టు. మళ్ళీ 8 o'clock నుంచి 9 o'clock కి గోల్ బ్రీచ్ అయింది కదా, 9 నుంచి 2 hours కాదు, 8 నుంచి 2 hours. అర్థమైందా? 8 నుంచి, ఇది క్లియర్ గా తెలియాలి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో గోల్, డెడ్ లైన్ both starts calculating at the same moment, whereas pass deadline starts calculating once the deadline is over. Deadline complete అయిపోయినాక pass deadline అనేది క్యాలిక్యులేషన్ బిగిన్ అయింది. ఇప్పుడు నేను 8 o'clock అసైన్మెంట్ క్రియేట్ అయింది, బై డిఫాల్ట్ గా అసైన్మెంట్ క్రియేట్ అవగానే SLA కూడా స్టార్ట్ అయింది క్యాలిక్యులేషన్. గోల్ టైం ఎంత అయింది అప్పుడు, గోల్ బ్రీచ్ కి 9 AM, డెడ్ లైన్ బ్రీచ్ కి 10 AM, పాస్ డెడ్ లైన్ బ్రీచ్ కి 10 AM to 2 hours 12 PM. అర్థమైందా? గోల్ డెడ్ లైన్ స్టార్ట్స్ క్యాలిక్యులేటింగ్ ఎట్ ద సేమ్ మూమెంట్, వేర్ యాజ్ పాస్ డెడ్ లైన్ స్టార్ట్స్ క్యాలిక్యులేటింగ్ వన్స్ ద డెడ్ లైన్ ఈజ్ ఓవర్. డెడ్ లైన్ అయిపోయిన తర్వాత పాస్ డెడ్ లైన్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయింది. ఇంతవరకు క్లియరా? ఆన్లైన్ లో ఒకసారి రిపీట్ చేయరా? రిపీట్ కాదు, ఏమన్నా అర్థం కాలేదా? రిపీట్ చేయాలంటే కొంచెం ఇక్కడ అర్థం కాలేదు, కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. చెప్పండి, ఎక్కడ అర్థం? 1 hour 2 hour 3 hour 2 hours అని చెప్పారు కదా. ఇప్పుడు డెడ్ లైన్ గోల్ టైం 1 hour అని ఇచ్చాను. 8 o'clock నుంచి 1 hour అసైన్మెంట్ క్రియేట్ అయింది ఎప్పుడు, 8 నుంచి 1 hour అంటే 9 AM కదా, అప్పుడు గోల్. మళ్ళీ డెడ్ లైన్ అనేది సేమ్ టైంలో అసైన్మెంట్ క్రియేట్ అవ్వగానే స్టార్ట్ అయింది క్యాలిక్యులేషన్. 8 నుంచి 2 hours ఎంత, 10 AM కి డెడ్ లైన్ కూడా అయిపోయింది. పాస్ డెడ్ లైన్ అనేది డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయింది, అంటే 10 నుంచి 2 hours 12 PM. 12 PM కి పాస్ డెడ్ లైన్. ఇంతవరకు అర్థమైంది అందరికి? ఓకే, ఇప్పుడు చూడండి, గోల్, డెడ్ లైన్, పాస్ డెడ్ లైన్ కదా. ఇప్పుడు మీకు గోల్ టైం, డెడ్ లైన్ టైం, పాస్ డెడ్ లైన్ టైము, ఈ మూడిట్లో పాస్ డెడ్ లైన్ కి మాత్రం రిపీటెడ్ టైం ఇంటర్వెల్ అని ఉంటుంది. ఇక్కడ లిమిట్ పాస్ డెడ్ లైన్ ఈవెంట్స్, సారీ లిమిట్ పాస్ డెడ్ లైన్ ఈవెంట్స్ బై డిఫాల్ట్ ఎంత ఉంది, 1 ఉంది. సపోజ్ నేను 3 ఇచ్చా అనుకుందాం. 3 ఇస్తే ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ చూడండి, పాస్ డెడ్ లైన్ 12 కి అయిపోయింది కదా, ఒకసారి క్యాలిక్యులేట్ అయింది కదా, పాస్ ఆన్ అయిపోయింది కదా, మళ్ళీ రిపీట్ అయింది. అంటే 12 o'clock నుంచి మళ్ళీ ఎంత, 2 hours అంటే 2 PM. 2 PM కి ఇంకో పాస్ డెడ్ లైన్ ఇంటర్వెల్ జరిగింది. 2 PM నుంచి మళ్ళీ ఎంత, 4 PM కి ఇంకో పాస్ డెడ్ లైన్ ఇంటర్వెల్ జరిగింది. ఇట్లా జరిగినప్పుడు ఏమైంది, ఒక ఎస్కలేషన్ కాల్ చేశాను అనుకోండి, ఎన్నిసార్లు జరిగింది ఎస్కలేషన్, మొత్తం అన్ని ఈవెంట్స్ బ్రీచ్ అయితే 3 times జరిగింది. ఫస్ట్ టైం ఒకసారి 3 అని ఇచ్చా కదా, ఫస్ట్ టైం 2 hours అయిపోయింది, ఎస్కలేషన్ జరిగింది. సెకండ్ టైం ఇంకో ఈవెంట్ లో ఇంకో 2 hours అయింది, మళ్ళీ ఎస్కలేషన్, మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ ఎస్కలేషన్. ఇట్లా మీకు ఎస్కలేషన్స్ అవుతూనే ఉంటాయి. ఇంతవరకు అర్థమైందా ఆన్లైన్ లో?